హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పంజాబీ స్టైల్ గోబీ పరాతా. ఇలా కనుక చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుంది. 1కి 4 లాగిస్తారు. పక్కా పంజాబీ స్టైల్ గోబీ పరాటా అంటే ఇలానే ఉంటుంది అసలు. ఇంకా ఈ వీడియోలో 100% పర్ఫెక్ట్ పరాతా, స్టఫింగ్ బయటికి రాకుండా పరాతా పల్చగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఏ ఒక్క స్టెప్ మిస్ అవ్వకుండా చూస్తే పర్ఫెక్ట్ పరాతా రావాల్సిందే. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకుని హాట్ అండ్ సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 1, వాటర్ హాట్నెస్ ఎక్కువ ఉండకూడదు. వేడి ఎక్కువ అయితే ముక్క సాఫ్ట్గా అయిపోయి పరాతా టేస్ట్ బాగుండదు. ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఫుడ్ ప్రాసెసర్లో అయినా, గ్రేటర్తో అయినా, మిక్సీ జార్లో అయినా వేసి సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాంట్లో 1.5 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఉంచితే క్యాలీఫ్లవర్లో నీరు బయటకు వస్తుంది. ఇది హాఫ్ అన్ అవర్ అయ్యే లోపల చపాతీ పిండి కలుపుకోవాలి. దీనికి ఏమీ పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఉండవండి. మనం జనరల్గా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా ఉండాలి. చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా కాకుండా పూరి పిండిలాగా కొంచెం కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే చపాతీ పిండి కలపడం కానీ ఏదైనా సరే, వాళ్ళ పిండి కలిపేటప్పుడు ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ నీళ్లు మాత్రమే పడతాయి. అందుకని పిండి కలిపేటప్పుడు హాఫ్ గ్లాస్ నీళ్లు మాత్రమే పెట్టుకోండి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా కలపగలుగుతారు. ఇలా డోని ప్రిపేర్ చేసేసుకుని సైడ్కి పెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత క్యాలీఫ్లవర్ తురుము నుంచి నీరు అంతా కూడా పిండేసుకోవాలి గట్టిగా. ఏదైనా క్లాత్లో వేసి స్క్వీజ్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలా చూపిస్తున్నట్టు చేతితోటి మొత్తం స్క్వీజ్ చేసేసినా పర్వాలేదు. గట్టిగా నీరు అన్నది లేకుండా పిండుకోవాలి. నెక్స్ట్ ఇలా స్క్వీజ్ చేసుకున్న తురుములోకి లేత పచ్చిమిరపకాయలు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది. లేకపోతే మొత్తం ఎర్రకారమే, కారానికి తగ్గ ఎర్రకారం వేసేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ కప్పు కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఎర్రకారం, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి. వేస్తున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది, మీరు వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ నూనె వేసి బాగా కలిపి ఇలా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నప్పుడు చూసుకోవాలండి. ఆల్రెడీ ముందర ఒకసారి మనం సాల్ట్ వేసాం కాబట్టి వేస్తున్నప్పుడు వేసుకుని టేస్ట్ చూసుకుని మళ్ళీ కావాలంటే సరిపోతే వేసుకోండి. ఇలా డో అండ్ స్టఫ్ రెండు ప్రిపేర్ చేసుకున్నాక పరాతా ప్రిపేర్ చేసుకోవడం కోసం చపాతీ పిండిని ఒకసారి బాగా మెదాయించి ఇలా మీకు నచ్చిన సైజులో బాల్స్ కింద చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బాల్ తీసుకుని చిన్న సైజ్ చపాతీ కింద రోల్ చేసి ఇలా రోల్ చేసుకున్న దాంట్లో 2 స్పూన్స్ స్టఫ్ని పెట్టుకుంటున్నాను. మీరు చపాతీ డో ఏ సైజ్ అయితే తీసుకుంటారో ఆ క్వాంటిటీలోనే స్టఫ్ పెట్టుకుంటే పరాతా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ సీల్ చేసేసి ఒకసారి హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఎయిర్ అంతా పోతుంది. లోపల ఏదైనా ఎయిర్ ఉంటే చపాతీకి క్రాక్స్ రాకుండా ఉంటాయి. స్టఫ్ అన్ని సైడ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని పొడి పిండిలోకి ఒకసారి అద్దుకుని పరాతా కింద చేసుకోవాలి. పరాతా చేసేటప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. అప్పుడే స్టఫింగ్ బయటికి వచ్చేయకుండా ఉంటుంది. అవసరమైతే మధ్య మధ్యలో పొడిపిండి జల్లుకుంటూ పరాతాని రోల్ చేసుకోవాలి. ఇలా సన్నగా రోల్ చేసుకున్న పరాతాని వేడి వేడి పెనం మీద ఆయిల్ వేయకుండా పరాతా వేసి ఒకసారి 2 పక్కల కాల్చుకుని అప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ వేసి కాల్చుకోవాలి. పరాతాకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా 2 పక్కల కాల్చుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకుని ఏదైనా ఆవకాయ పెరుగు కాంబినేషన్లో వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.